హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి హౌస్ వైరింగ్ యొక్క వాల్ పైపింగ్, వాల్ చిప్పింగ్ గురించి వెళ్ళి ఈ వీడియో మనకి హౌస్ వైరింగ్కి సంబంధించి రేకుల ఇల్లుకి వాల్ పైపింగ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, అలానే హౌస్ వైరింగ్కి సంబంధించి వెళ్ళి స్లాబ్ ఉన్న ఇల్లుకి వాల్ పైపింగ్ ఏ విధంగా వస్తుంది, రేకుల ఇల్లుకి అలానే స్లాబ్ ఇల్లుకి మనం ఎలక్ట్రికల్ వర్క్ చేసేటప్పుడు అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, వర్క్ సింపుల్గా అయిపోయేది అలానే ఇబ్బందులు కలిగించేది అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాల్సింది వచ్చేసి వాల్ పైపింగ్ అనేది మనం గోడలు రన్ చేసుకుంటే మంచిదని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే మనకి అంత ఇబ్బంది అయితే ఉండదు. వాల్ పైపింగ్ అయితేనేమో వైరింగ్ లాగేటప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అయితే చాలా సింపుల్గా అయితే మనం దాన్ని క్లియర్ అయితే చేసేసుకోవచ్చు. అలానే స్లాబ్ పైప్ అయితే మాత్రం స్లాబ్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా జామ్ అయినా కానీ తీయడానికైతే ఇబ్బంది ఉంటుంది. అదనేది మెయిన్ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, అది వీడియోలో వచ్చేసి ఒకసారి ఈ వీడియో చూడండి మీరు. ఇది మనకి రేకుల ఇల్లుకి సంబంధించిన వాల్ పైపింగ్. మనకి ఎక్కడెక్కడ బోర్డులు కావాలనేది మొత్తం కూడాను వాల్ నుంచి అయితే రన్నింగ్ అయితే చేయడం జరిగింది. మనకి ఎక్కడ ఏ బోర్డ్స్ కావాలి, ఎక్కడ ఏది పెట్టాలనేది మనం వాల్ పైపింగ్ అయితే చేసేసినాం మొత్తం కూడాను. అవతల బోర్డ్స్కి త్రోఅవుట్, రూమ్ టు రూమ్ త్రోఅవుట్లు అయితే పక్కా అయితే వేయాల్సి ఉంటుంది. ఈ యొక్క రేకుల ఇల్లుకి సంబంధించి మనకి వైరింగ్ కూడాను చాలా సింపుల్గా అయితే మనం లాగేసుకోవచ్చు. ఎక్కువ రూమ్లు అయితే మాత్రం మనకి ఒక డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి వెళ్ళి అన్ని రూమ్లకి ఒకటే పైపులకి వెళ్ళి పోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఒక 2 లైన్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది, కానీ గాడీలు అయితే ఎక్కువ కొట్టాల్సి ఉంటుంది. ఆ విధంగా వాల్ పైపింగ్ అనేది గోడల నుంచి చేయాలంటే మాత్రం. ఫ్రెండ్స్, మీరు ఇది చూడవచ్చు. మనకి ఈ యొక్క స్లాబ్ పైపింగ్ అయితేనేమో మనకి ఎక్కువ మనం స్లాబ్లనే రన్నింగ్ అయితే చేయడం జరుగుతుంది. మనకి రూమ్ టు రూము త్రోఅవుట్లు కాకుండా మనకి డైరెక్ట్ స్లాబ్లోకి వెళ్ళి అవతల రూమ్కి ఆ విధంగా లాక్కునే విధంగా మనం లైన్ అయితే వేయడం జరుగుతుంది. స్ట్రైట్ లైన్ ఒకటైతే అన్ని రూమ్లకు కలిపి వేయడం అయితే జరుగుతుంది. మనకి సర్క్యూట్లు అనేటివి లాగేసుకోవడానికి. వీటికి ఏమన్నా స్లాబ్ పోసేటప్పుడు ఏమన్నా పైపులు జామ్ అయినా కానివ్వండి, అలానే ఏమన్నా పైపులు వంగిపోయినా కానీ, బీమ్లల్లా ఎలా వంగిపోయినా కానీ మనకి వైర్ లాగేటప్పుడు చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంటుందని చెప్పేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన పైప్ లైన్ అనేది ఎక్కడ కూడా మనకి డిస్టర్బెన్స్ కాకుండా మనం స్లాబ్ పోసేటప్పుడు ఒక 1 అవర్ కానివ్వండి, 2 అవర్స్ కానివ్వండి, 3 అవర్స్ కానివ్వండి, స్లాబ్ని బట్టి ఎన్ని గంటలు పోసినా కానీ మనకి పైపులు అనేటివి జామ్ కాకుండా నీట్గా ఉండాలంటే కనుక మనం వైరింగ్ లాగేటప్పుడు ఏమి ఇబ్బందులు కాకుండా ఉండాలంటే మనం స్లాబ్ వేసేటప్పుడు ఒక పైపులు వరకు మనం నీట్గా ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు గుద్దేటప్పుడు కానివ్వండి, ట్రాక్ల మీద పోసేటప్పుడు కానివ్వండి, పైపులు పగిలిపోకుండా పైపులు మాత్రం జాగ్రత్తగా ఉండే విధంగా మనమైతే చూసుకోవాల్సి ఉంటుంది. వాల్ పైపింగ్ మాత్రం మనకి స్లాబ్లో వేసిన పైప్ కానించి ఒక బారెడు కింద మనం కొట్టేసి బోర్డు పెడితే సరిపోతుంది. మనకి చుట్టూ కొట్టాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే స్లాబ్ ఉన్నప్పుడు మనం 4 పక్కల పైపులు అనేటివి దింపుతాం కాబట్టి మనకు అంత ఇబ్బంది అయితే ఏముండదు. ఎందుకంటే అక్కడి నుంచి వెళ్ళి కింది దాకా కొట్టేసుకొని బోర్డు అయితే పెడతాం. అంతే. మనకి 4 పక్కలు ఎటు కావాలనుకున్నా కానీ ఆ విధంగా బారుడు కొట్టి కిందకైతే బాక్స్ అయితే ఎలక్ట్రికల్ బోర్డు, స్విచ్ బోర్డు అయితే పెట్టడం జరుగుతుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. మనకి స్లాబ్ పైపులు వేస్తే ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి అనేది. స్లాబ్లో మనకి ఏమైనా జామ్ అయితే మనం ఏమైతే చేయలేము. అలానే వాల్ పైపింగ్ అయితేనే ఏం ప్రాబ్లం ఉన్నా కానీ మనం చాలా క్లియర్గా అయితే చేసేసుకోవచ్చు. ఎక్కువ వాల్ పైపింగ్ అయితే బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఎక్కువ కొంచెం రిస్క్ ఉన్నా కానీ కొట్టడానికి మనకి ఫ్యూచర్లో అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. అలానే స్లాబ్ పైప్ అయితే ఎక్కువ మనం ఇప్పుడు స్లాబ్లో అయితే మనం ఈ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి డైరెక్ట్ ఏసీకి కానివ్వండి, గీజర్కి కానివ్వండి, డైరెక్ట్ స్లాబ్లో ఒకటే పైపు రన్ చేసి అక్కడ దాకా అయితే వేయచ్చు. మనకి ఎక్కువ 4 స్క్వేర్ పోవాలన్నా కానీ. అలానే ఈ యొక్క వాల్ పైపింగ్లో మాత్రం అక్కడ దాకా ఏసీ వైర్ పోవాలంటే మనం ఈ లైన్లోకి వెళ్ళి గుంజుకోవాల్సి ఉంటుంది. దానికి లేకపోతే సపరేట్గా గాడి కొట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా కొన్ని ఉంటాయి. ఈ వీడియోలో వచ్చేసి మీకు వాల్ పైపింగ్ బెస్టా, స్లాబ్ పైపులు వేయడం బెస్టా అనేది కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నేను కూడా
మీ యొక్క సలహాలు అనేది తెలుసుకుంటా. ఇది ఫ్రెండ్స్ ఆ వీడియోలు చెప్పాల్సింది నేను. ఓకే, ఆ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.